హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు చేసే వీడియో అండి లావా కేక్ చేస్తున్నాను. పిల్లలకి ఎంతో ఇష్టమైన లావా కేక్ ఈరోజు నేను మెథడ్ చూపిస్తానండి. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అయితే మనము ఇందులో ఎలాంటి క్రీమ్లు కానీ బటర్ కానీ మైదా కానీ ఇవేమీ వాడలేదు. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు. లావా కేక్ చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి ఎలా అనేది. అయితే ఈ వీడియో చూసే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ కూడా చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి చేసే వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక కడాయి తీసుకొని అందులోకి 2 గ్రిల్స్ తీసుకొని లిడ్ పెట్టేసి ప్రీ హీట్ పెట్టానండి. 10 మినిట్స్ ప్రీ హీట్లో పెట్టాను. ఇక్కడ ఒక ఓరియో ప్యాకెట్ అనేది నేను ఫుల్గా తీసుకున్నానండి. ఒక ఓరియో ప్యాకెట్ అనేది తీసుకున్నాను. ఈ ఓరియో ప్యాకెట్ తీసుకున్నాక ఇందులో ఇవి క్రీమ్ బిస్కెట్స్ కదండి, లోపల మనకు క్రీమ్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు ఆ క్రీమ్ని మనము పక్కన పెట్టేసేయాలి. ఆ క్రీమ్ని మాత్రమే మనము ఇలా నైఫ్తో స్మాల్గా నైఫ్ కానీ మనకి ఏదైనా అవైలబుల్ ఉంటే అది జాగ్రత్తగా క్రీమ్ అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని బిస్కెట్స్ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు చూడండి, బిస్కెట్స్ అయితే ప్లెయిన్గా ఉన్నాయి కదా. ఈ ప్లెయిన్ బిస్కెట్స్ వచ్చి మనం ఇలా మిక్సీ జారులోకి తీసుకుందాము. ఇలా మిక్సీ జారులోకి తీసుకొని ఫస్ట్ అయితే మనము ఫైన్ పౌడర్ చేసుకుందామండి. ఇందులో ఇది ఫైన్ పౌడర్ చేసుకున్నాక చూడండి ఇలా ఫైన్ పౌడర్గా వచ్చింది. ఇప్పుడు ఒక బౌల్లోకి మనము ఈ పౌడర్ అంతా మొత్తం కూడా తీసేసుకుందాం. ఈ ఫైన్ పౌడర్ మొత్తం అంతా ఇలా తీసేసుకున్నాక చూడండి, కోకో పౌడర్ కూడా అవసరం లేదండి. బిస్కెట్స్ మనం తీసుకొని ఉండేది కోకో ఫ్లేవర్ కాబట్టి మనకు కోకో పౌడర్ కూడా అవసరం లేదు. మీరు వైట్ బిస్కెట్స్ తీసుకున్నట్లయితే కోకో పౌడర్ మనకు వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న స్పూన్ చూసారు కదా, ఆ స్పూన్తో నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి. చిన్న స్పూన్ అండి అది. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందే తీసి పెట్టుకున్న క్రీమ్ అనేది ఉంది కదా, పక్కన పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా, అది కూడా ఇందులోకి తీసుకొని ఈ పౌడర్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని పాలు వేసుకుంటా కాచి చల్లార్చిన పాలండి. మనకు కేక్ బ్యాటర్ వచ్చేలాగా ఆ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇది ఉండలు అనేది లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, ఈ కేక్ కన్సిస్టెన్సీ అనేది మనకు బ్యాటర్ అనేది రావాలి. ఇలా వచ్చినాక మనము ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ కేక్ టిన్స్ తీసుకుందాం. అదే కేక్ కప్స్ ఉన్నాయి కదా, అవి తీసుకుందాం. నేను ఇవి బేకరీ షాప్ నుంచి తెచ్చుకున్నానండి. ఇవి చూసారు కదా, ఇవి 100 రూపీస్కి 120 ఇస్తున్నారండి. చాలా యూస్ఫుల్ అని తెచ్చుకున్నాను. ఇలా కేక్ కప్లో మొత్తం అంతా కూడా ఇలా వేసేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది వేసేసుకోవనేసి మనము ఇది నేను ఫ్రీజర్లోంచి తీసిన డైరీ మిల్క్ అండి. కానీ సమ్మర్ ఎక్కువగా ఉంది కదా, వెంటనే మెల్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ నేను అలాగే వేస్తున్నాను. ఇలా కొద్దిగా డైరీ మిల్క్ అనేది ఒక 1 బైట్ వరకు తీసి ఇలా మధ్యలో దాన్ని అలా పెట్టుకోవాలి. నాది మెల్ట్ అయిపోయింది కాబట్టి నేను ఇలా మధ్యలోనే ఇట్లా లిక్విడ్ లాగా ఉన్నప్పుడే వేస్తున్నానండి. మీకు అలాగే దీనిపైన మరీ కూడా కొంచెం బ్యాటర్ ఉంటే దాన్ని చాక్లెట్ అనేది ఫుల్ కప్పేయాలి. పైన బ్యాటర్ వేసేసి ఇలా కప్పేసుకోవాలి. చూస్తున్నారు కదా, పైన కూడా వేసేసుకోవాలి.
ఇలా వేసేసుకున్నాక మనం ముందే ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయి ఉంది కదండి, అందులోకి గ్రిల్స్ పైన ఇలాగ పెట్టేసుకోవాలండి. ఈ 4 కప్స్ అనేది చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసి క్లోజ్ చేసేసి ఆల్రెడీ మనకు ప్రీహీట్ ఉంది కాబట్టి తొందరగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, బాగా చల్లగా అయిపోయింది. వెంటనే ఇలా అనేస్తే చాలు వచ్చేస్తుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేను కొంచెం షుగర్ పౌడర్ డెకరేషన్ కని వేస్తున్నానండి. అలాగే ఇలా చాకో సిరప్ కూడా నేను యూస్ చేసుకుంటున్నాను. పిల్లలకి ఇలా కలర్ఫుల్గా ఇస్తే తింటారని ఇలా చేశానండి. అంతేనండి, రెడీ అయిపోయింది. చూడండి, స్పూన్తో ఇలా అంటేనే చాక్లెట్ లావా కేక్ ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో చూడండి. స్పాంజీగా ఉంది. మీరు కూడా ఇలాగా చేసుకొని పిల్లలకి పెట్టండి. ఈవినింగ్ టైము చాలా ఈజీగా తింటారు. మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.